హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇది వచ్చేసి మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకోవాల్సిన బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు. ఇది కూడా నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ అయితే కాదు. ఈ నార్మల్ కటింగ్లో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్లో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక సైడు పెద్ద బార్డర్ అయితే ఉంది, ఒక సైడు చిన్న బార్డర్ అయితే ఉందన్నమాట. ఈ బార్డర్స్ రెండు వచ్చినప్పుడు ఒకే బార్డర్ వైపు రెండు హ్యాండ్స్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ క్లాత్ అయితే సరిపోదన్నమాట. వీటికి చంక పీసులు అయితే వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఇచ్చినటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చంక పీసులు వేసుకుంటే చాలా రోజులు అయితే కనుక క్లాత్ అనేది ఉండదన్నమాట, పీస్ అయితే పోతుంది. దానికోసం వచ్చేసి మనం రెండు వైపులా రెండు హ్యాండ్స్ తీసుకోవడానికి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకు చూపించేస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ లైనింగ్ అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. లైనింగ్లో వచ్చేసి ముందుగా హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇందులో మనకు రైట్ సైడ్ ఉండే హ్యాండ్ ఏదైతే ఉంటుందో మెజర్మెంట్ బ్లౌజ్లో ఈ హ్యాండ్ పొడవు అయితే చూసుకొని మనం ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ బ్లౌజ్లో మార్కింగ్ వేసుకునే ముందు వచ్చేసి స్కేల్తో ఒక 1/4 ఇంచ్ వరకు అయితే కనుక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఇలా లైన్ అంతా డ్రా చేసుకొని లైన్ దగ్గర నుంచి మెజర్మెంట్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో, అలాగే లూజ్ దగ్గర నుంచి చంక పొడవు ఎంత ఉందో ఇవంతా కూడా మార్జిన్స్ అన్నీ కూడా మార్కింగ్ అయితే కనుక ఇచ్చేసుకోవాలన్నమాట. మొత్తం నేను ఎగ్జాక్ట్ మార్కింగ్సే ఇక్కడ ఇస్తూ ఉన్నాను, ఎక్స్ట్రా మార్కింగ్స్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాం కదా, వీటన్నిటిని స్ట్రైట్గా కలుపుతూ స్కేల్తో ఇలా అయితే లైన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇక్కడ వీటికి కుట్లలోకి మనకు ఎక్స్ట్రా మార్కింగ్స్ అయితే కావాలి కాబట్టి వీటి కోసం వచ్చేసి ముందుగా మనం లైన్స్ ఎక్కడైతే డ్రా అయితే చేసామో అక్కడి నుంచి 1/4 ఇంచ్ వచ్చేసి మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారా, పై వైపుకు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చంక వైపున ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగు, అలాగే మనకు హ్యాండ్ యొక్క పొడవు ఉంది కదా, అక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగు ఇలా వేసుకొని హ్యాండ్కి వచ్చేసి ఖర్చు కూడా చూసుకొని మనమైతే లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. మొత్తం హ్యాండ్ కోసం కొలతంతా ఇలా తీసుకున్న తర్వాత అక్కడ 1/4 ఇంచ్ ఒక లైన్ వేసుకున్న తర్వాత 1/4 ఇంచ్ దగ్గర నుంచి కింద చంక జాయింట్ దగ్గర వరకు ఒక లైన్ అయితే ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనకు వచ్చేసి చూసారా, చంక వైపు నుంచి స్కేల్తో 2 ఇంచెస్ వరకు అయితే కనుక 2 ఇంచెస్ వరకు అయితే కనుక ఇలా ఒక లైన్ అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా ఈ 2 ఇంచెస్ మార్కింగు మనకైతే కనుక హ్యాండ్ పొడవు దగ్గర 1/2 ఇంచ్ మార్కింగు రెండు కలుపుతూ కరువు స్కేల్తో ఇలా రౌండ్ అయితే తీసేసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకొని అదే కరువు స్కేల్తో వచ్చేసి రివర్స్ చేసుకొని ఇలా తీసుకున్నామంటే హ్యాండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, హ్యాండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది కదా. దీని ప్రకారం ఇప్పుడు కటింగ్ చేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అనమాట. ఈ చివరిలో కొంచెం మొక్క అయితే కనుక మనకు తక్కువ వచ్చింది కదా, ఆ మొక్క వచ్చేసి మనం అతికించుకున్నామంటే కనుక చంకకు వచ్చేసి మనకు ఖర్చు కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు అదేవిధంగా లైనింగ్ అంతా కూడా ఇలా ఓపెన్ చేసుకుంటే హ్యాండ్ కట్ చేసిన షేప్స్ ఉన్నాయి కదా, ఇలా రౌండ్గా ఈ రౌండ్ వచ్చేసి మనకు అవతల వైపు ఉండేలాగా ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలి. అది కూడా క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండాలి, ఓపెన్స్లో ఉండేది మనకు అవతల వైపు ఉండేలా చూసుకొని ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్లో వచ్చేసి అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొలతలు అయితే తీసుకోవాలి కదా, అంచు వెంబడి 1/4 ఇంచ్ వరకు అయితే కనుక ఖర్చు అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ అంతా కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ఆధారంగా అంటే నడుము లూజ్ ఆధారంగానే బ్లౌజ్ కొలత అంతా కూడా ఉండిపోతుందన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా అయితే మార్కింగ్ అయితే వేస్తూ ఉన్నానో ఇలా బ్లౌజ్ మొత్తం అంతా ఫోల్డింగ్ వేసుకున్నాక ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి, నడుము దగ్గర టక్స్ కోసం వచ్చేసి 1/4 ఇంచు, తర్వాత వచ్చేసి మనకు 2 ఇంచెస్ కావచ్చు, మనకు క్లాత్ ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రా కుట్ల లెక్క అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అలాగే నడుం వైపు నుంచి చంక పొడవు ఎంతైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా మార్జిన్ వేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క పొడవు కూడా చూసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఒకటైతే ఇచ్చేసుకోవాలన్నమాట. టోటల్ మన నడుం దగ్గర అంటే కింది వైపున 1/4 ఇంచ్ ఎక్కడైతే లైన్ అయితే వేసామో అక్కడి నుంచి బ్లౌజ్ యొక్క పొడవు చూసుకొని వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా లైన్ అయితే ఒకటి డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ జాయింట్స్ కోసం వచ్చేసి మనకు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. టోటల్ వచ్చేసి ఇప్పుడు మనకు బ్లౌజ్ యొక్క నడుం లూజ్ కొలత అనేది వచ్చేసింది.
అదేవిధంగా నడుం దగ్గర వచ్చేసి డాట్స్ కోసం పావించి ఎక్స్ట్రా మార్కింగ్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకు ఖర్చు కోసం మనకు ఎంతైతే కావాలో అంత ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం ఇక్కడ తీసేసుకున్నాం అనమాట. దాంతోపాటు చంకా యొక్క పొడవు, అలాగే బ్లౌజ్ యొక్క పొడవు ఇవంతా కూడా తీసుకొని వీటన్నిటిని కలుపుతూ లైన్స్ అన్నీ కూడా డ్రా చేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ పార్ట్స్ అన్నీ కూడా బ్యాక్ పార్ట్లో ఇలా అయితే వచ్చేసాయి. అలాగే మనం కింది వైపున పావించి లైన్ ఎక్కడికైతే వదిలామో అక్కడి నుంచి బ్యాక్ నెక్ యొక్క పొడవు అయితే చూసుకొని మార్జిన్ అయితే వేసేసుకోవాలి. అంటే ఖచ్చితమైన మార్జిన్ ఒకటి, దానికి కుట్లలేక మనకు ఎక్స్ట్రా మార్జిన్ పావించే వరకు యాడ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం నెక్, షోల్డర్ వెడల్పు ఇవి రెండు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఫోల్డింగ్స్ ఏ విధంగా వేసేసానో మొత్తం నెక్ అంతా కూడా ఈ విధంగా సెట్ చేసుకొని మనకు మెడ యొక్క లూజు అంటే వెడల్పు ఎంత ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ మార్కింగ్, షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనమాట. ఇవి రెండు బ్లౌజ్లో ఉన్న ఖచ్చితమైన మార్కులు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపు అంటే హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర పావించు, మెడపట్టి వేసే దగ్గర పావించు ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మార్జిన్ చేసుకున్న దగ్గర అక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి ఎక్కడికైతే పాయింట్స్ అయితే పెట్టున్నాం కదా, నెక్ వైపున చంక వైపున ఈ పాయింట్స్ అంతా కూడా కలుపుతూ లైన్స్ అయితే కనుక డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా అంతా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో చంక డౌన్ దగ్గర అక్కడ 1.5 ఇంచెస్ వరకు అయితే కనుక మార్జిన్ అయితే చేసుకొని కరువు స్కేల్తో మనకు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ చంక జాయింట్ దగ్గర ఈ 2-3 మూలలు వచ్చేసి టచ్ అయ్యే విధంగా కరువు స్కేల్ చూసుకొని రౌండ్ కరువు అనేది ఇలా తీసేసుకోవాలన్నమాట. చంక యొక్క డౌను ఇలా తీసుకోవాలి. చూసారా పర్ఫెక్ట్గా చంక డౌన్ కూడా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇలా తీసుకున్నామంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కొలత అనేది సరిపోయిందనమాట. మనం ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి చంక యొక్క లూజ్ కూడా ఇక్కడ పెట్టి మనమైతే చెక్ చేసుకోవచ్చు. చూడండి షోల్డర్ కోసం మనం పావించి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వదిలేసాం కదా, అక్కడి నుంచి ఖచ్చితమైన మార్కు నుంచి చంక యొక్క లూజ్ కూడా చెక్ చేసుకొని వేసుకున్నామంటే మనకు బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కొలత అనేది కరెక్ట్గా రెడీ అయితే అయిపోతుంది. ఇందులో నేను నెక్ కూడా డ్రా అయితే చేసేసానమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుతూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా కూడా అయిపోయింది కదా. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేను చూపించేస్తానమాట. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇది నార్మల్ బ్లౌజ్ కటింగే కాబట్టి మనం బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసామో ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా సేమ్ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి క్రాస్గా వేసుకుంటాము. ఇది నార్మల్ కటింగ్ కాబట్టి మనం ఇక్కడ స్ట్రైట్గానే వేసేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్లో ఏదైతే కొలతలు తీసుకున్నామో అదే కొలతలు మొత్తం అంతా కూడా ఇక్కడ చూసేసుకోవాలన్నమాట. ఇలా చూసేసిన తర్వాత బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు మనకు తేడా ఏముందంటే ఫ్రంట్లో వచ్చేసి చంక యొక్క లోతు అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మనకు నెక్ వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, ఇది ఫ్రంట్లో నెక్ వచ్చేసి చిన్నదిగా ఉంటుందన్నమాట. దీని ప్రకారం చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఈ బ్లౌజ్ ప్రకారం వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా డ్రా చేసుకొని క్రాస్ బెల్ట్స్ షేప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా పావించి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ వైపు నుంచి మనకు షేప్ డాట్ మిడిల్ డాట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా పావించి ఎక్స్ట్రా ఉండేలాగా మార్జిన్ అయితే చేసుకొని చంక వైపు కూడా క్రాస్ బెల్ట్ జాయింట్ ఏదైతే ఉంటుందో అటువైపు కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్జిన్ వేసుకొని అన్నీ కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా మనమైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్లో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓవరాల్గా అయితే కనుక మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇందులో వచ్చేసి మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకున్నామంటే మొత్తం టోటల్ బ్లౌజ్ యొక్క కొలత అంతా కూడా ఇలా లైనింగ్లో తీసేసుకున్నాము. ఇప్పుడు దీని ఆధారంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఇక్కడ నేను చూపించేస్తాను. అలాగే ఫ్రంట్లో వచ్చేసి మనకు షేప్ డాట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ నేను డ్రా అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా డ్రా చేసుకున్నామంటే
పర్ఫెక్ట్ షేప్ డాట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే వచ్చేసాయి అన్నమాట. అలాగే క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓవరాల్గా మనకు లైనింగ్ క్లాత్ అన్ని అంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా చెప్పిన విధంగా చూడండి, ఒక బార్డర్ అయితే పెద్దదైతే ఉంది, ఇంకోవైపు అయితే చిన్న బార్డర్ అయితే ఉంది కదా. ఇప్పుడు 2 హ్యాండ్స్కు సరిపడా వేసుకోవాలి అంటే కనుక ఏదైనా ఒక బార్డర్ వైపు వేసుకోవాలి. ఎందుకంటే పెద్ద బార్డర్ వైపు వేసుకున్నంటే అడ్జస్ట్ అయితే అవ్వదన్నమాట. కాబట్టి చిన్న బార్డర్ వైపు వేసుకోవాలి. మిగిలిన బార్డర్ అంతా కూడా కటింగ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను ఫోల్డింగ్ అయితే ఎలా వేసానో మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇవంతా కూడా ఇందులో సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా లైనింగ్ క్లాత్ ముందుగా కట్ చేసుకున్నామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. చూసారా, ఇలా అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే అండి, ఓవరాల్గా అయితే కనుక బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక వచ్చేసింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా కటింగ్ నేర్చుకునే విధంగా అయితే కనుక ఉందన్నమాట. ఓకే అండి, మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.